మనం ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు సడన్‌గా మన చుట్టుపక్కల కూడా అదే విషయం కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడ్ కార్ కొందామని అనుకుంటున్నాం. వెంటనే రోడ్డు మీద ఎక్కడ చూసినా మనకి రెడ్ కార్సే కనిపిస్తాయి. ఎందుకని? దీన్నే రెడ్ కార్ థియరీ అంటారు. ఈ సింపుల్ థియరీ మన రోజువారీ జీవితాన్ని ఎలా మారుస్తుంది? వెల్కమ్ టు మై ఛానల్ సాల్వ్‌ఫుల్ ప్రణవం. నేను మీ ప్రియ. ఇంతకీ ఈ రెడ్ కార్ థియరీ గురించి ఎప్పుడైనా విన్నారా? మీరు ఒక రెడ్ కార్ కొనాలి అనుకున్నప్పుడు సడన్‌గా చాలా రెడ్ కార్స్ కనిపిస్తాయి. అంతకు ముందు వరకు ఇన్ని కార్స్ కనిపించలేదే? సడన్‌గా రెడ్ కార్స్ ఇంక్రీజ్ అయ్యాయా? అంటే కాదు. మీ దృష్టి మారింది. మీ బ్రెయిన్ ఆ రెడ్ కార్స్‌ని గుర్తించి చూపించటం మొదలుపెట్టింది. ఎందుకని? మన మెదడులో ఆర్ఏఎస్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే ఫిల్టర్ ఉంటుంది. రోజు వేల కొద్దీ సమాచారం మన కళ్ళ ముందు నుండి వెళ్తుంది. కానీ వాటన్నిటినీ మనం గమనించలేం. ఆర్ఏఎస్ మనం ముఖ్యంగా అనుకునే విషయాలను మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. అందుకనే ఒక ఫోన్ కొనాలి అనుకున్నప్పుడు ఎక్కడ చూసినా అదే ఫోన్ కనిపిస్తుంది. మీరు వెయిట్ లాస్ గురించి ఆలోచిస్తే ఫిట్నెస్ యాడ్స్, హెల్త్ వీడియోస్, జిమ్ డిస్కషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఇద్దరు ఫ్రెండ్స్ మీట్ అవుతారు. మొదటి ఫ్రెండ్ ఇలా చెప్తుంది, నిన్న నైట్ కరెంటు పోయి చెమటలు, వేడి చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. డిన్నర్ కూడా సరిగ్గా తినలేకపోయాము ఇలా చెప్తుంది. మరో ఫ్రెండ్ చెప్తుంది, నిన్న నైట్ మేము క్యాండిల్ లైట్ డిన్నర్ చేశాము. తర్వాత సరదాగా అలా బయటికి వాకింగ్కి వెళ్ళాము. ఆ చల్లగాలికి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది చాలా రోజుల తర్వాత. చూడండి, ఇద్దరికీ ఇక్కడ పరిస్థితి ఒకటే, కానీ ఒకళ్ళకి చాలా చిరాగ్గా అనిపించింది, ఇంకొకళ్ళకి అదే మెమరబుల్ మూమెంట్గా అనిపించింది. రెడ్ కార్ థియరీ కూడా అదే చెప్తుంది. మీరు ఏ లెన్స్తో చూస్తారో జీవితం అదేలా కనిపిస్తుంది. లైఫ్లో నెగిటివ్పై ఫోకస్ చేస్తే ప్రతి చిన్న విషయం బాధగానే అనిపిస్తుంది. కానీ మీరు గ్రోత్, పాజిటివిటీ, ఆపర్చునిటీస్పై ఫోకస్ చేస్తే మీ జీవితంలో మంచి విషయాలే అట్రాక్ట్ అవుతాయి. మనం చాలాసార్లు సమస్యలనే చూస్తూ లైఫ్ని నారో చేస్తాం. ఎప్పుడు యాంగర్, సెల్ఫ్ డౌట్ మీద ఫోకస్ ఉంటే మీ మెదడు అదే ఎక్కువగా చూపిస్తుంది. ఫోకస్ని రీసెట్ చేయండి. ఉదయం 5 నిమిషాలు మీ బ్రెయిన్కి ఏం కావాలి అని అనుకుంటున్నారో చెప్పండి. మోటివేషనల్ వీడియోస్, గుడ్ పీపుల్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇవి లైఫ్ని ఒక కొత్త దిశలో సెట్ చేస్తాయి. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. రోజు నైట్ 3 మంచి విషయాలు నోట్ చేసుకోండి. మెల్లగా మీ బ్రెయిన్ గుడ్ థింగ్స్ మాత్రమే నోటీస్ చేస్తుంది. నెగిటివ్ ఫోకస్ని తగ్గించండి. ఎక్కడ దృష్టి పెట్టాలో, ఎక్కడ వద్దో మీరు నిర్ణయించాలి. లైఫ్ చేంజెస్ అక్కడే మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఏదైనా రిపీటెడ్లీ మీకు కనిపిస్తుంది అనిపిస్తే గమనించండి. మీ దృష్టి మారితే మీ జీవితం కూడా మారుతుంది. మీరు ఎప్పుడైనా ఈ రెడ్ కార్ థియరీని అనుభవించారా? కామెంట్లో చెప్పండి.